బ్యాచిలర్స్ అందరూ లైఫ్ ని హ్యాపీగా సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? పెళ్లి చేసుకోవద్దు, చెప్పా కదా. పెళ్లి చేసుకుంటే అంతే. బుజ్జి, నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? నువ్వు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి నేను చూసి నవ్వింది అనుకోప్పుడు ఏం చేస్తావు? క్వశ్చన్ క్లారిటీ లేదు అంటే క్లారిటీగా ఉందిగా. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నా పక్కన ఉన్నావా లేదా ఇంకెక్కడైనా ఉన్నావా? ఇది ఇంపార్టెంట్. మంచి ఆటగాళ్ళ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు? అంటే మన సంపాదన మనకి ఎందుకు సరిపోవట్లేదో తెలుసా నీకు? ఎందుకు? అంటే నేను ఖర్చు పెట్టినంత ఫాస్ట్ గా నువ్వు సంపాదించలేకపోతున్నా కాదు. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఓ ఇది విను, నువ్వు నేను హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను. చేయించుకో. అంటే నీకు తెలుసు కదా, నేను చాలా మనసు నుంచి హెయిర్ పెంచుకుంటా ఉన్నాను. ఇప్పుడు షార్ట్ హెయిర్ ట్రెండ్ నడుస్తుందంట. చేయించుకో. అంటే నా హెయిర్ స్టైల్ ఇష్యూ ఇక్కడ నా హెయిర్ ఖరాబ్ చేస్తే చేయించుకోకు. ఇప్పుడు నేను షార్ట్ హెయిర్ లో చాలా క్యూట్ ఉంటాను, మా ఫ్రెండ్స్ కూడా అన్నారు తెలుసా నీకు? చేయించుకో. కానీ వద్దులే, నాకు ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం లేదు. చేయించుకోకు. ఇప్పుడు నేను నిజంగానే షార్ట్ హెయిర్ లో చాలా క్యూట్ ఉంటాను, నేను చేయించుకోనా? చేయించుకో. ఇప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకున్నాక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. చేయించుకున్నంత బాగాలేదు, బాగుందంటే మాత్రం బాగాలేదు నీకు. చేయించుకోకు. అంటే ఇప్పుడు నేను ఫైనల్ గా డిసైడ్ అయిన బుజ్జి, ఒకటి హెయిర్ కట్ చేయించుకోలేదు, రా పోదాం. చేయించుకోకు. అయ్యో బుజ్జి, ఏమైంది? వాటర్ కాదా నీకు? నిన్న ఒకటో చెప్తావా నువ్వు? ఓకే, నేను చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటావా? అలా ఎందుకు మాట్లాడితే పిచ్చా నీకేనా? అంటే నీకు మ్యారేజ్ లైఫ్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. అయితే పెళ్లి చేసుకుని దాన్ని ఇంట్లో ఉండవా నువ్వు? ఇల్లు బాగుంది కదా మరి. ఓకే, దాన్ని తీసుకుని నువ్వు ట్రిప్స్ గానీ వెళ్తావా? ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను వెళ్తాను, దాన్ని తీసుకుని వెళ్తాను. ఓకే, ఫోటో ఫ్రేమ్ నా ఫోటో తీసి దాని ఫోటో పెడతావా నువ్వు? తప్పదు కదా మరి, పెట్టాలా? అంటే నా కారు అదే డ్రైవ్ చేస్తుందా? లేదు, దాని డ్రైవింగ్ రా. అవునా? అంత తక్కువ పడిందా? సరేలే, సరే పోనీ. ఏమైంది బుజ్జి? ఏం లేదు, ఏమన్నా మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ తాలిపట్టి కొట్టేశారన్న కదా, వాడు దొరికాడంట. 3 ఏళ్ళు జైలు శిక్ష పడిందంట వాడికి. నేనమ్మ తాలిపట్టు కొట్టేసిన వాళ్ళకేమో 3 ఏళ్ళే జైలు శిక్ష, కానీ తాళి కట్టిన వాళ్ళకేమో జీవితాంతం శిక్ష. బుజ్జి, డబ్బులు 5,000 బుజ్జి. 5,000? డబ్బులు ఏమైనా చెట్ల కాతానే అనుకున్నావా? నా దగ్గర లేవా? నువ్వు డబ్బులు ఇస్తే నేను ఊరు వెళ్దాం అనుకున్నా, మా వాళ్ళంతా చూడాలనిపిస్తున్నావు బుజ్జి. ఊరికి వెళ్తావా? ఒక్క నిమిషం. ఇదో డబ్బులు, ఇదో క్రెడిట్ కార్డు, వెళ్ళు, ఊరికి వెళ్ళు. ఒకవేళ నీకు ఊరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఏమైనా తక్కువ అయితే నాకు కాల్ చేయి. నేను అప్పో సొట్టు చేసాను సరే నీకు పంపిస్తా. నిదానంగా వెళ్ళు, వీలైతే నెల, కుదిరితే 2 నెలలు, తొందర ఏం పడద్దు, నిదానం.